అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు తీసిందనమాట. శివరాత్రి పండగ అందరూ చాలా బాగా జరుపుకున్నారు గదా! అంటే మనం మిగతా పండుగలన్నీ పిండి వంటకాలు అలాంటివి చేసుకుంటే, శివరాత్రికి మాత్రం ఉపవాసాలు, జాగారాలు చేస్తాము. ఇది అందరికీ తెలిసిందే. శివరాత్రికి నేను చిన్నప్పుడు అంటే నాకు 9 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి శివరాత్రికి ఉపవాసం ఉంటున్నాను. అమ్మతో పాటే ఉండేదాన్ని. అది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్‌లో ఏంటంటే కటిక ఉపవాసాలు చేస్తారనమాట. ఉమ్ము గూడా మింగకుండా ఉంటారు. అలాగే నేను ఉండేదాన్ని. మా అమ్మతో పాటు ఉండేవాళ్ళమి. ఇప్పుడంత కటిక ఉపవాసం ఏమి చేయట్లేదు. ఎందుకంటే కోవిడ్ టైం దగ్గర నుంచి కొంచెం మధ్యాహ్నం పూట టీ గ్లాస్‌లో కొంచెం పాలు తీసుకోవటం అట్లా. సాయంత్రం పూట గుడికి వెళ్ళాలంటే బాగా లేట్ అయిపోతుంది ఇంటికొచ్చేసరికి అని చెప్పి, ఎందుకంటే మధ్యాహ్నం పూటే గుడికి వెళ్ళాము. వెళ్ళేసొచ్చిన తర్వాత ఈ పూజ నేను సాయంత్రం పూట చేసుకున్న పూజ అనమాట. 5 రకాల పళ్ళతో స్వామివారికి పూజ చేసుకొని, పానకం కూడా నైవేద్యంగా పెట్టుకున్నాను. లింగాష్టోత్తరం అవి చదువుకున్నాననమాట స్వామివారి పూజలో. పూజ అయితే చక్కగా చేసుకున్నానండి. మంచిగా అనిపిచ్చింది. నాకు శివరాత్రి వస్తే మాత్రం మా చిన్నప్పటి జ్ఞాపకాలు బాగా గుర్తుకొస్తాయండి. అప్పుడు జాగారం చేయాలంటే ఇప్పట్లాగా టీవీలు, యూట్యూబ్‌లు ఇలాంటివేమీ లేవు కదా! అప్పుడు దూరదర్శన్‌లో 2 గంటలకో ఏమో తెల్లవారుజామున సినిమా వేసేవాళ్ళు. అప్పటి వరకు ఏంటంటే ఆడుకునేవాళ్ళమనమాట. నాకు నిద్రొస్తుంది అని అంటే నాన్న రూ. 10 అలా ఇస్తాను అంటే నేను ఆ రూ. 10 కోసం తెల్లవారిన దాకా జాగారం చేసేదాన్ననమాట. టీవీలో 'భక్త కన్నప్ప' మూవీ పెట్టుకొని చూస్తున్నాను. ఆ మూవీ చూసేటప్పుడు టైము 12:30 అయ్యింది. తర్వాత శ్రీశైలంలో స్వామివారి కళ్యాణము లైవ్ వస్తుంటే చూసాననమాట. మా ఊర్లో గుళ్ళో గూడా శివాలయంలో గూడా కళ్యాణం జరుగుతది. వెళ్దాం అనుకున్నాను కానీ బాగా బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉండటం వల్ల మళ్ళీ అంతసేపు కూర్చోలేను అనని ఇంకా వెళ్ళలేకపోయాను.